గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి ఒక ప్లేయర్కి సంబంధించి అంటే మామూలుగా జీతాలే ఇస్తారు. అయితే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ తరహాలో ఒక ఎవరైనా పెట్టుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి జీపీ గవర్నమెంట్ ప్లేయర్ సుమన్ అనేటటువంటి ఆయన జగన్ హయాంలో ఉన్నప్పుడు ఆయనకి మామూలుగా అయితే అంతకుముందు లెక్కల ప్రకారం ఒక కేసుకి అటెండ్ అయినా వాదన వినిపించిన 5,000 రూపాయలు ఛార్జ్ చేయాలి. ఆ లెక్కన ఆయన అటెండ్ అయినటువంటి అన్నిటికీ కలిపి దాదాపుగా ఒక 6 లక్షల రూపాయల డబ్బులు రావాల్సి ఉంది. కానీ ఏకంగా 45 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అంటూ ఒక కథనాన్ని జ్యోతి హైలైట్ చేసి చింతల సుమన్ ప్రత్యేక ప్రభుత్వ ప్లేడర్ స్పెషల్ జీపీగా 2021 సెప్టెంబర్ 30న జగన్ ప్రభుత్వం నియమించింది. ఆ టైంలో పురపాలక శాఖ మీద 132 దాకా ధిక్కార కేసులు నమోదైనాయి. శాఖ తరపున ఆ కేసుల విచారణలో స్పెషల్ జీపీగా సుమన్ హాజరవ్వాలి. ఇందుకు ఆయనకు ఒక్కో సిట్టింగ్కి నిబంధనల ప్రకారం 5,000 చొప్పున ఇవ్వాలి. ఇందుకు ఆయన ఫీజుకి అయ్యే మొత్తం 6,60,000. కానీ ఇది జగన్కి నచ్చలేదు. ఒక్కో సిట్టింగ్కి 44,000 ఇవ్వాలని పురపాలక శాఖను ఆదేశించారు. 132 కేసుల్లో వాదనలు వినిపించినందుకు ఆయనకి ఏకంగా 58,08,000 ఫీజు చెల్లించాలని ఏడాది ఫిబ్రవరి 16న పురపాలక శాఖ పరిపాలన అనుమతిస్తూ జీవో 208 ఇచ్చింది. ఆ తర్వాత 23న బిల్లు చెల్లింపునికి ఆమోదం తెలుపుతూ న్యాయశాఖ జీవో 91 జారీ చేసింది. ఇదంతా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజుల ముందు సాగిన పరంపర. ఈ ఫీజుల ప్రతిపాదన 2021లో న్యాయశాఖ విడుదల చేసిన జీవో 279కి విరుద్ధంగా ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా ముందుకు తీసుకొచ్చారు. స్పెషల్ జీపీల కేసు విచారణలో హైకోర్టుకు హాజరైనందుకు ఎంత ఫీజు ఇవ్వాలో జీవో 279 చెప్తుంది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం ఉంది. కానీ జగన్ నిర్ణయంతో వెలువడిన జీవో 208కి ఆర్థిక శాఖ ఆమోదం లేనేలేదు. నిజానికి ఆ జీవోను ఆర్థిక శాఖ ఆమోదానికి పంపించాలి. కానీ సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. ఫీజుల చెల్లింపునికి జీవోలు ఇచ్చిన ఆర్థిక శాఖ వాటిని ప్రాసెస్ చేయలేదు. దాని మీద కొన్ని ఒత్తిళ్లు వచ్చినా అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అది కాస్త ఆగిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చాక బిల్లులు చెల్లింపు ప్రతిపాదన పరిశీలిస్తే దానికి సంబంధించిన జీవోకి తమ ఆమోదం లేదని ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపింది. ఎవరు ఆమోదంతో ఈ జీవోలు ఇచ్చారో ఆరాధీసింది. సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుని జీవోలు ఇచ్చారని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో జీవో 208 దాని ఆధారంగా న్యాయశాఖ ఇచ్చిన జీవో 91 రద్దు చేస్తూ తాజాగా న్యాయశాఖ కార్యదర్శి బి సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా ఉంటే ఇలాంటి భారీ చెల్లింపులు చాలానే జరిగాయని విమర్శలు రావడంతో ప్రభుత్వం వీటి మీద సమగ్ర విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ బేసిక్గా 2 కోణాలు ఉంటుంది. ఒకటి 132 కేసులు ఉన్నాయట. 132 కేసులకి ఒకే రోజున 4 కేసులు అటెండ్ అయితే బిల్లులు అయినాయా? అప్పుడు మొత్తం కలిపి 132 కేసులకి సంబంధించి 44,000 రూపాయలు చొప్పున ఇవ్వమన్నారా? ఒక్కొక్క దానికి 44,000 రూపాయలు చొప్పున ఇవ్వమంటే కనుక 100 కోట్లు అవుతాయి. కాబట్టి అసలు ఏది నిజం అన్నటువంటిది సుమన్ గారు చెప్తే కానీ అర్థం కాదు.